నుంచి అంతర్రాష్ట్ర ముఠా ఒక కోడ్ భాషను వినియోగిస్తుంది. బైక్ స్కూటీ ఇలా కోడ్ భాషను వినియోగిస్తుంది. బైక్ అంటే అబ్బాయి, స్కూటీ అంటే అమ్మాయి. ఈ కోడ్ భాషను వాళ్ళు వాడుతూ ఉన్నారు. వాట్సాప్ టెలిగ్రామ్ను వేదికగా చేసుకొని కోడ్ భాషలో చాటింగ్ చేస్తూ ఉన్నారు. చాటింగ్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కేసులో విచారణను వేగవంతం చేశారు హైదరాబాద్ పోలీసులు. ఢిల్లీ, యూపీ, పూణే నగరాల్లో ముఠాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీ, పూణేల నుంచి శిశువులను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు ఈ ముఠా అమ్మేస్తోంది. ఒక్కో శిశువుకు 5 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నగదు రూపంలోనే డబ్బుల చెల్లింపును యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. మరో 2 చిన్నారుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. కొత్త వారిని చూసి చిన్నారులు ఏడుస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో సర్దుకుంటారని అధికారులు చెప్తున్నారు. శిశు విహార్కి ఆ చిన్నారులను పంపించారు. మరోవైపు పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు అని అధికారులు చెప్తున్నారు. మేము దత్తత తీసుకున్నాము, మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామంటూ పెంచుకుంటున్న తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నప్పటికీ వారిని సొంత తల్లిదండ్రుల ఒడికి చేర్చుతామని పోలీసులు చెబుతున్నారు. మా ప్రతినిధి పెట్రిషా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, విచారించే కొద్దీ పిల్లల అమ్మకాల కేసులో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇంకా ఎవరెవరిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది? రాచకొండ మేడిపల్లి పరిధిలో నిన్న శిశువులని సుమారుగా 16 మెంబర్స్ చిన్నారులని చైల్డ్ ట్రాఫికింగ్ నుంచి పోలీసులు రక్షించడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా వీళ్ళు అంతర్జాతీయ ముఠాని ఏదైతే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా వీళ్ళు అమ్మాయిని ఏదైతే స్కూటీగా, అబ్బాయిని బైక్గా వీళ్ళు ఒక కోడ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. టెలిగ్రామ్ అనే ఒక కమ్యూనికేషన్ యాప్ ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ డిస్కస్ చేస్తూ పిల్లలని అమ్ముతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీ, పూణే అదేవిధంగా అక్కడి నుంచి ఈ చిన్నపిల్లలని తల్లిదండ్రులకి దూరం చేసి కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఎవరైతే తల్లిదండ్రులకి పిల్లలు అవసరం లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి పిల్లలను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహిళలు ఎవరైతే పిల్లలు పుట్టలేని మహిళలు వాళ్ళ వీక్నెస్ని ఆధారంగా చేసుకొని కొంతమంది ఏదైతే గ్యాంగ్ ముఠా వాళ్ళు సుమారుగా వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు తీసుకొని పిల్లలను అమ్మడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కూడా పేరెంట్స్కి కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇట్లాంటి తప్పు చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు అడిగారు ఏదైతే పిల్లలని అమ్మే సమయంలో కూడా మాకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి, మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతామంటే లేదు వీళ్ళందరికీ ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారు, సొంత తల్లి చేతిలో నుంచే మీకు ఇస్తున్నాను అని ఇలా చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఈ గ్యాంగ్ని అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. రాచకొండ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా ఈ కేసుని చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా ముఠాని అయితే ఐడెంటిఫై చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ దీంట్లో ఒక హ్యూమన్ హ్యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం ఎవరైతే పెంచుకున్న తల్లిదండ్రులు పిల్లని పుట్టని తల్లిదండ్రులు 5 లక్షలు ఇచ్చి పిల్లలను తీసుకొని పెంచుకోవడం జరుగుతుందో వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు లబోదిబోమని. నిన్న ప్రెస్ మీట్ తర్వాత పిల్లలని చైల్డ్ వెల్ఫేర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు పిల్లలు వెళ్తున్న సమయంలో ఏదైతే వ్యాన్ పిల్లలను తీసుకొని చైల్డ్ వెల్ఫేర్కి వెళ్తున్న సమయంలో సంబంధించిన ముఠా ఇంకా ఎక్కడెక్కడ ఉంది? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ ముఠా సంచరిస్తోంది? ఈ వివరాలు గతంలో ఇంకెవరెవరిని కిడ్నాప్ చేశారు, ఇంకా ఎవరెవరికి తెలుగు రాష్ట్రాల్లో అమ్మారు, ఈ వివరాలన్నీ కూడా ఏమైనా వచ్చాయా? ఎస్, అదేవిధంగా ఈ శోభా రాణి అని ఒక మహిళ ఆర్ఎంపీ డాక్టర్, ఇలాంటి డాక్టర్సే కానీ లేకపోతే ముఠా చాలా మటుకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతం 16 మందిని రెస్క్యూ చేయడం అయితే జరిగింది. ఆ 16 మందిలో 2 పిల్లలు మాత్రం ఏ తల్లిదండ్రులో తెలియదు అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. మరోసారి ఏంటంటే పెంచుకున్న తల్లిదండ్రులకు పిల్లలని ఇచ్చేదే లేదంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నారు. నేను 3 ఏళ్ళ నుంచి పెంచుకుంటున్నాను, 25 రోజుల నుంచి పెంచుకుంటున్నాను, 17 మంత్స్ నుంచి పెంచుకుంటున్నాను, మేము చాలా ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నాం, వాళ్ళ మీద ఆస్తులు కూడా మేము రాస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు మాత్రం వాళ్ళకి ఇచ్చేది లేదు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరికి పుట్టారో ఐడెంటిఫై అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే వెల్ఫేర్ వాళ్ళకి, చైల్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి అందజేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే పిల్లలు ఎంతో రోధిస్తున్నారు.
ఈ ముఠా దగ్గర నుంచి రెస్క్యూ చేసిన పిల్లలు లేదంటే పెంచుకుంటున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి రెస్క్యూ చేసిన పిల్లల్లో ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా? ఈ ముఠా ఎక్కువగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుందా అబ్బాయిలను కిడ్నాప్ చేస్తుందా? మొత్తం మీద అయితే అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలని చాలా మాటుకు కొంతమంది పేరెంట్స్ వద్దనుకుంటారు. అంటే ఏదైతే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వద్దు, మాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, మరో పిల్లలు మాకు వద్దు అని కొంతమంది అమ్మేయడం జరుగుతుంది. మరికొంతమంది దగ్గర కిడ్నాప్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 1.3 రేషియోలో అమ్మాయిలు ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ బేటేషా, హైదరాబాద్ మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్ర ముఠా ఒక కోడ్ భాషను వినియోగిస్తోందని పోలీసులు గుర్తించారు. పాపను స్కూటీగా, బాబును బైక్గా పిలుస్తూ కోడ్ భాషలో సంభాషించుకుంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా కోడ్ భాషలో చాటింగ్ చేసుకుంటున్నారు. చాటింగ్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఎవరెవరిని అరెస్ట్ చేశారు, వారిని తల్లిదండ్రులకు ఏ విధంగా అప్పగించారనే పూర్తి వివరాలు మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలని విక్రయిస్తున్నారు అని చిన్న బాలులని విదేశాల నుంచి విక్రయిస్తున్నారు. అదేవిధంగా అక్కడ పిల్లలని ఇక్కడ అమ్మడం, ఇక్కడ పిల్లలను అక్కడ అమ్మడం జరుగుతుంది. అదే తంతుగా పోలీసులు సుమారుగా ఒక 11 మెంబర్స్ లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మనం చూడొచ్చు కూడా, ఎవరైతే పిల్లలని కొన్నారో, పిల్లలని లేని వాళ్ళంటే ఎక్కడి నుంచి అయితే విక్రయిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏడవడం అయితే జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఒకసారి చూడొచ్చు కూడా, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పిల్లలని ఎక్కడి నుంచి? అదే శోభరాణి అండి, అక్కడి నుంచే తెచ్చుకున్నాం. ఏమని చెప్పించిందంటే వాళ్ళ పేరెంట్స్ అనుమతితోనే మీకు ఇస్తున్నా అని చెప్పారా, లేకపోతే దగ్గర నుంచే ఇస్తున్నా అని చెప్పింది. అన్ని చెకప్ చేసి ఇస్తున్నా అని చెప్పింది. మంచి ఆరోగ్యమైన బాబు అని చెప్పింది. అన్ని కూడా తీసుకున్నాం మేడం. సుమారుగా ఎంత డబ్బులు తీసుకున్నారు? ఎంత డబ్బులు ఇచ్చారు? మేము 4 వరకు ఇచ్చాం మేడం. 4 lakhs ఇచ్చారు మేడం. అట్లా ఇంతమంది ఇక్కడ ఉన్న 16 మంది కూడా 4 చిల్లర ఇచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఒక్కళ్ళని అడిగారా అండి? ఎన్ని రోజుల నుంచి పెంచుకున్నారు? 1.5 year మేడం. 15 months మేడం. పాపం 15 months నుంచి మీరు 15 months నుంచి ఆ బాండ్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. పోలీసులు ఏం చెప్తున్నారు? మీ పాపని మీకు ఇస్తామంటున్నారా, లేకపోతే ఏం చెప్తలేదండి? ఇప్పుడు అయిపోయింది కదా మేడం ప్రెస్ మీట్. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. మా కడుపు కోతకు తెచ్చుకున్నాం మేడం. మా కడుపు చేసుకుంటారండి. ఇంతమంది వచ్చారండి, ఒక్కళ్ళు అడగలేకపోయారండి వీళ్ళ పరిస్థితి ఏంటని. 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా, 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒక్కటే, 2 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గానీ ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరమో 2 సంవత్సరాల కాలమో పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది. కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగదింపబడిందా, లేకపోతే ఎత్తుకొచ్చారా, స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపుకు తినలేకపోతున్నాం అమ్మా. భోజనం దొరకట్లే. తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం మేము. ఇప్పుడు మా మేనల్లుండి తీసుకుపోయారమ్మా. ఒక్కసారి చూస్తున్నారు కదా, ఎవరైతే తల్లిదండ్రులకి దూరం నుంచి ఆ పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ శోభారాణి అని ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళకి అమ్మడం జరిగింది. వీళ్ళందరూ కూడా సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు లక్షల రూపాయలు పెట్టే చిన్నపిల్లలని కొనడం అయితే జరిగింది. ఇక్కడైతే మనం చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ పిల్లలను కొన్న వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కన్న వాళ్ళు ఎక్కడున్నారేమో తెలియదు కానీ మేము ఎంతో గారాభంగా పెంచుకున్నాం,
మా కొడుకు మా కూతురు లాగానే మా పిల్లలు మాకు కావాలని కింద పడి కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా తెలుస్తుంది. ఎన్ని నెలల నుంచి పెంచుకుంటున్నారు? మాకు నెల రోజుల బాబు ఇచ్చింది. నెల రోజుల బాబు ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారు? 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎంత డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోవడం? 4 సంవత్సరాలు 4,15,000 ఇచ్చినాం. 4,15,000 ఇస్తే ఆ బిడ్డని ఇచ్చినారు. అంటే మీకు పిల్లలు పుట్టలేరు కాబట్టి మీరు కొనడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం? పోలీసులు ఏమంటున్నారు? మీ బిడ్డను మీకు ఇస్తామంటారు. ఇంతవరకు ఇస్తాం అని చెప్పి 6 రోజుల నుంచి తీసుకొచ్చిపోయి ఏమంటున్నారు? వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారా లేకపోతే ఏం చెప్పరా? మాకే ఇస్తామని అన్నారు. బతుకొచ్చారు మమ్మల్ని. నేను ఇవ్వబోదును. నన్ను అడిగి తీసుకుపోయినా నేను వద్దును. నేను నా కొడుకు నీ జైల్లో ఉందును. నేను ఇవ్వబోదునమ్మా. నా మగడికి వచ్చినా కూడా నేను అమ్మ పోయినా. చూస్తారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళందరూ కింద పడి మరి కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేము పెంచుకున్నాము చిన్న పసిగుడ్డ, ఇలా చిన్న పసిపాపని ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు నేను పెద్దగా పెంచాను. ఇప్పుడు నా కొడుకు కూతురు నా పిల్లలు కాదు అని అంటే నేను ఏమైపోతాను అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న తల్లిలు కూడా సుమారుగా 4 రోజుల నుంచి తినలేదని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక మనిషి శోభారాణి అనే ఒక వ్యక్తి పిల్లలని ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ నుంచి విక్రయించి వాళ్ళని ఏపీలో తెలంగాణలో అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కన్న బిడ్డ కాకపోయినా పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది. మా పిల్లలను మాకు తిరిగి ఇచ్చేయండి. ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయ్యి వాళ్ళ పిల్లలు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఒకవేళ లేని పక్షాన మాకు ఇవ్వండి. ఏ చైల్డ్ వెల్ఫేర్కి దయచేసి ఇవ్వకండి అని చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఎప్పుడు తీసుకున్నారు? ఎవరి దగ్గర నుంచి పిల్లలను తీసుకున్నారు? సార్ వాళ్ళు మేడేపల్లిలో క్రైమ్ బ్రాంచ్లో మమ్మల్ని నేను సాయంకాలం వరకు ఉంచారు. 5 రోజులు అయ్యింది. తర్వాత ఈ రోజు పిల్లల్ని అడాప్ట్ చేసేస్తారమ్మా, మీకు వస్తుంది 2 ఆధార్ కార్డులు ఇస్తున్నాం, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకురమ్మన్నారు. పట్టుకొచ్చాం. ఇప్పుడు పరిస్థితి ఇది. మేము అక్కడ కూర్చొని ఉన్నాం. పిల్లలు ఇప్పుడు ఏమంటున్నారు? మీ పిల్లలు మీకు ఇస్తా అంటున్నారా? ఎవరో క్లారిటీ లేదు. మేము మెసేజ్ మీ పిల్లలు ఉండరని కూడా చెప్పలా. అది ఏంటనేది అంటే మన భారత రాజ్యాంగంలో భారత చట్టం ప్రకారం మనకి నేరం చేసిన ఒక శిక్ష, బాధితులకు ఒక శిక్ష. ఇప్పుడు వాళ్ళ తల్లులు మీకు కానీ మా పిల్లలు లేని వాళ్ళు మేము పెంచుకున్నాం ఏదో డబ్బులు ఇచ్చి. మేము చేసింది తప్పే. అది తప్పక చేసాం. మేము చేసింది తప్పక చేసాం. యాజ్ పర్ లీగల్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా ఆ పిల్లలు మా దగ్గర ఉండాలి. ఆ పిల్లలు మా దగ్గర వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే యాజ్ పర్ పాలసీ ప్రకారం యాజ్ పర్ ఇచ్చేస్తాం. పిల్ల ఎక్కడంటే అక్కడ చాలా తీర్పులు చూసాం. మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ పాపని చూస్తే ఆ తల్లిదండ్రులు ఎవరైతే పాప వెళ్తుందో ఆ పాప ఇది అవుతుంది. ఈ రోజున నా పాప 3వ నెల పాప. ఒకసారి మరో తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ తల్లి ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు? అంటే ఎంత చిన్న పాప అవుతుంది మేడం? మేము తీసుకొని 1.5 months ఉన్నప్పుడు తీసుకున్నాము. మేము ఇప్పుడు తీసుకొని 7 months అవుతుంది. అయితే మేము ముందు లీగల్గానే వెళ్తామని అంటే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఇట్లా వాళ్ళకి ఏం రారు, మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని చెప్పి చూపించారా? వాళ్ళ పేరెంట్స్ చూపించలేదు. మీరు అడిగారా? ఇష్టపూర్వకాన్ని ఇస్తున్నారా లేదా ఎత్తుకొచ్చి? ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు 3వ పాప. ఈ పాప వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నారు, అందుకని మీకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇచ్చినారు మేడం. సుమారుగా ఎంత డబ్బు తీసుకున్నారు మీ దగ్గర? 3,30,000 తీసుకున్నారు మేడం. ఓకే, అంటే ఏమని చెప్పించారు? ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు? ఇట్లాంటిది ఏమి ఉండదు. లీగల్గా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అంటే లీగల్గా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు అని చెప్పినారు మేడం. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్ళు ఎక్కడ తెలియలేదు. పోలీసులు ఎలా ఐడెంటిఫై చేశారు? ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చిన ఆమె వీళ్ళకి పోలీసు వాళ్ళకి దొరికిందంట మేడం. చూస్తున్నారు కదా, ఒకసారి ఇప్పుడు పిల్లలందరినీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది పిల్లలను కూడా CWC వాళ్ళు వెల్ఫేర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే సర్టన్ వెల్ఫేర్ NGOs వాళ్ళు తీసుకుంటారని పోలీసులు చెప్పడమే జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న కుటుంబం వాళ్ళందరూ ఇక్కడ మొత్తం మీద కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆడవాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పుట్టక మేము ఇదంతా చేసాము, తప్పక చేసాము. ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఇచ్చేసాను, ఒకవేళ లేకపోతే మేము ఎంతో కన్నకపోయినా కన్న ప్రేమ మాకుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే
పిల్లలు వాళ్ళకి ఇవ్వడమే సరైనదని ఒకవైపు హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. మళ్ళీ అదే విధంగా వీళ్ళు చేసింది నేరం. ఎందుకంటే అడాప్షన్కి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వెల్ఫేర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళకే నష్టం అని కూడా పూర్తిగా చెప్తున్నారు. అదేవిధంగా చాలామందికి దంపతులకు పిల్లలు పుట్టక కొన్ని ఏళ్ళ నుంచి ప్రయత్నించి అడాప్షన్ చేసుకుంటారు. కానీ ఇలా ఇల్లీగల్గా అడాప్షన్ చేసుకోవడం చాలా చట్టవిరుద్ధంగా క్రైమ్. ఒకవేళ మీరు ఆ పిల్లలని అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఎప్పటికైనా మీ దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు దొరకడమే కానీ లేకపోతే ఏ